నమస్తే అండి. నమస్తే. 10 నెలలు అయిపోతుంది ప్రభుత్వం ఏర్పడి. మరి పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? ఆయన గెలిపించుకున్న ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారి పనితీరు గురించి ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తన ఆరోగ్య సైతాన్ని పక్కన పెట్టి ఎండలో వానలో కూడా కష్టపడుతున్నాడు, కాళ్ళకి చెప్పులు సైతం విడిచి. ఇక అటువంటి వ్యక్తి గురించి ఎవరైనా ఏం మాట్లాడతారు, ఏం మాట్లాడాలని ఇది అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వెళ్ళట్లేదా? ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఉండి ప్రజల్లో తిరగట్లేదా? ఆయన ఏసీ కార్లలో పోయి హాయ్ బాయ్ అని చెప్పేసి నమస్కారం చెప్పి తప్పుకోవట్లేదు. ఆయన చేయాల్సిన పనులన్నీ ఆయన చేస్తున్నారు. ఆయన మీద ఏంటంటే బురద చల్లడానికి చూస్తున్నారు. పని చేసేవాడికే మాటలు ఎక్కువ వెళ్తూ ఉంటాయి. అదే మంచి కాయలు ఉన్న చెట్టుగా రాళ్ళ దెబ్బలు ఎక్కువ అన్నట్టు పనిచేసేవాడికే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకని ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదు ప్రస్తుతానికి. అలాగే గత ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వానికి ఏం తేడాలు గమనించారు? గత ప్రభుత్వం సోమరిపోతును తయారు చేసింది. డబ్బులు పావులాల రూపాయలు పథకాలు పెట్టి ప్రజల్లో పడుకోబెట్టి నిద్రపుచ్చేటటువంటి నిద్రపోండిరా బాబు, మేము ఇల్లు జరుపుతాం, మేము ఒళ్ళు జరుపుతామని చెప్పి గడిపి ఏం చేసిందంటే ప్రతి నిత్యావసర వస్తువులు పెంచేసింది, కరెంట్ రేట్లు పెంచింది, బస్ ఛార్జీలు పెంచింది, అన్నీ చేసి ప్రజలోకి నెట్టి విరగొట్టింది. ప్రజల నెత్తి మీద పెద్ద బడ్డను వేసింది. ఇది సరిపోదా గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి జరగడానికి? ఇప్పుడు రాష్ట్ర డెవలప్మెంట్ జరుగుతుంది. రాష్ట్రంలో ఏ నలుమూలలో ఏ అవకాశాలు లేవో, ఏ సదుపాయాలు లేవో, ఎవరికి బస్సు సౌకర్యాలు లేవో, ఎవరికి దారి సౌకర్యాలు లేవో, ఇవన్నీ కలిపి ఇవన్నిటిని తన భుజాన్ని వేసుకొని తన ఇంటి సమస్యగా ఎత్తుకొని పవన్ కళ్యాణ్ గారు ఒక నడుస్తున్నటువంటి ఒక యోధుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే యోధుడు అనడం కూడా ఒక తక్కువ మాట అనుకుంటా. ఒక మంచి నాయకుడు అనమాట. అటువంటి నాయకుడు చేస్తున్నటువంటి పనులే కానీ ఏవైనా కానీ ప్రజలు హర్షిస్తారు, కానీ ఈ ఎదురుగా ఉన్నటువంటి ఎక్స్ పార్టీ వాళ్ళు మాత్రం హర్షించలేరు.